హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆషాఢ అమావాస్య ఆగస్టు 4న ఇలా చేయండి. పితృదేవతలు శాంతిస్తారు. ఆషాఢ అమావాస్య చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి ఇవే. ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 6న ప్రారంభం అయింది. ఆగస్టు 4న అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య, భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య. ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగస్టు 4 ఆదివారం వచ్చింది. ఆషాఢమాసం, ఆదివారం అత్యంత పవర్ఫుల్ అని చెబుతారు పండితులు. హిందువులు ముఖ్యంగా భావించే తిథులలో అమావాస్య ఒకటి. త్వరలో ఆషాఢ అమావాస్య రాబోతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. హిందూ మతగ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తద్వారా వంశవృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ రోజు పవిత్ర స్థలాలను సందర్శించి, నదీ స్నానం ఆచరించి పిండప్రదానాలు చేస్తారు. ఈ రోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు. ఆషాఢ అమావాస్య 2024 ఘడియలు ఇవే. ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభై, ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య వచ్చింది. ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి? ఆ రోజు ఆగస్టు 4 పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి. పితృపూజ చేసి, తర్పణాలు విడిచిపెట్టి, అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం, స్వయంపాకం అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు ఇట్సి వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈ రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి, అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఆషాఢ అమావాస్య పూజ ఇలా చేసుకోండి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టు పెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు. అమావాస్య రోజు ఇవి వద్దు. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు. కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి, దాన ధర్మాలు మాత్రమే చేయాలి. ఆషాఢ అమావాస్య 2024 ఆచారాలు. 1. ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పుణ్యస్నానం చేయాలి. 2. గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు గంగా ఘాట్లను సందర్శిస్తారు. 3. వారి పూర్వీకుల శాంతి కోసం పితృపూజ చేయడానికి పవిత్ర స్థలాలను సందర్శించండి. 4. నిరుపేదలకు ఆహారం ఇవ్వడానికి ప్రజలు ఆహార దుకాణాలను ఏర్పాటు చేస్తారు. 5. పూర్వీకుల మోక్షం కోసం గాయత్రీ మార్గాన్ని నిర్వహించండి. 6. ఈ రోజున కాకులు, చీమలు, కుక్కలు మరియు ఆవులకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది. 7. బ్రాహ్మణులను లేదా అర్హత కలిగిన పూజారులను ఇంటికి ఆహ్వానించండి. వారికి సాత్విక ఆహారాన్ని తినిపించండి మరియు వారికి బట్టలు మరియు దక్షిణ ఇవ్వండి. అయితే ఆషాఢ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. ఇక ఆషాఢ అమావాస్య నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి, అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఆషాఢ అమావాస్య నాడు చెయ్యాల్సింది ఇదే. ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే, పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య నాడు అశ్వద్ధ కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది.
పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది. పూర్వీకుల ఆశీస్సుల కోసం ఇవి చెయ్యండి. అంతేకాదు ఈ రోజు కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారం పెట్టాలి. రావి చెట్టుకు గాని, మర్రి చెట్టుకు గాని నీరు పోయాలి. అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు. అత్యంత భక్తి భావంతో పితృదేవతలను స్మరించుకోవాలి. ఆషాఢ అమావాస్య నాడు చెయ్యకూడని పనులు ఇవే. ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఎవరైనా పొరపాటున ఆషాఢ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే వారికి కొత్త సమస్యలు వచ్చి పడతాయి. అసలు ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఈరోజు మద్యం సేవించడం, మాంసాన్ని తినడం మానుకోవాలి. ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు.